నామానికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామండి. మన హృదయాలను దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఏ ఆశతో, ఏ ఒక్క అవసరతతో ఈ దినము నువ్వు ఇక్కడికి వచ్చినావు ప్రభువుకు తెలుసు. కానీ ఈ దినము దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నూతనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుని ఆత్మ తాకుతుంది ఒక్కొక్కరిని, హృదయాల్లో బలపరచబడుతుంది. దేవుడు నూతనమైన కార్యమును ఇక్కడ చేయబోతున్నాడు ఈ దినమున. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మైటీ గాడ్ మీకు వందనాలు అయ్యా. మీరు మాతో ఉన్న దేవుడివి, మాలో ఉన్న దేవుడివి, మా ప్రక్కనున్న దేవుడివి, మాతో నడుస్తున్న దేవుడివి. నీ వలనే మేము ఉనికి కలిగి ఉన్నాం, నీ వలనే మేము చెల్లిస్తున్నాం. హల్లెలూయా, గ్లోరీ మైటీ ఫాదర్, మైటీ గాడ్ మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. రీఖమరందరబర శీఖబబబ శీఖబలదురి ఖబరందరబరదరబ. Oh Jesus, mighty Father, oh mighty God, మీకు వందనాలు. mighty ధరా శీఖబరదరబరలదరబ శీఖబరదరబ శబరబ హోరి ఖమరందరబ హోరబలఖరదరబ. ఒక బిడ్డతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. ఎప్పటి వరకు ఈ శ్రమలను నేను అనుభవించాలి, ఎందాకని నీ బాధలను నేను అనుభవించాలి, ఎందుకు నా బ్రతుకు, ఎప్పుడు విడుదలను నువ్వు ఎదురు చూస్తున్నావమ్మా. గ్లోరీదరవరా రీఖబరదర శీఖబరదరవ హోరబలదరవ. ఓడిపోనివ్వడు అని దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది ఈ దినమున. రీఖబరదురి శీరదరవ రీబరదురి శబబబ శీఖబరదరవ ఇంకో తల్లి గారితో దేవుడి ఆత్మ మాట్లాడుతుంది. అమ్మా, నీ కుమారుడు ఉద్యోగ విషయంలో నువ్వెంతో వేదన పడుతున్నావని దేవుడి ఆత్మనితో మాట్లాడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, సమస్తమును సాధ్యపరచగలిగిన వాడై ఉన్నాడు ఆయన. రీదరల శబరదరవ రీమందరల శీఖబరదరవ రీఖరవ. ఇంకో బిడ్డతో దేవుని ఆత్మ మాట్లాడదు. నమ్మి వారిని నమ్మి నువ్వు వారి నీ దగ్గర ఉన్నదంతా వారి చేతికి అప్పగించేసావు. కాగితాలతో సహా దేవుడిని నువ్వు వారి చేతికి అప్పగించేసావమ్మా. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు వైపు చూడమని. ఎంతో వేదనతో నువ్వు ఉన్నావు, ఈ దినమునొచ్చి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆయనను వెతకమని దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది, ఆయనను వెతకమని దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. ధిరబర శబరలదరవ రీమందరల శీఖబరదరవ హోరిమ శబరదరవ రీఖమరందరల శీఖరదరవ. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ధీరాందరబరలదరవ రీఖబరదరబర శబబబబ రీఖబరదరబరల శీఖబరదరవ రీఖమరందరమన సమోందర శకరందరవ రీమందరల హసిబెరోందరల శీఖరదరవ. ఓ జీసస్, ఓ జీసస్. ఒక సహోదరితో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నాకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని ఆత్మనితో మాట్లాడుతుందమ్మా. ధీరాధరవర రీఖబరదర శీఖరదరవర శీఖరదరవ. ఓ జీసస్, మైటీ ఫాదర్, మైటీ గాడ్ మీకు వందనాలు. కర్తవే మీకు వందనాలు. రిబాలదరవ ఓ రబా షియాకరవ. ఒక బిడ్డ అనారోగ్యముతో ఇక్కడికి వచ్చి ఉన్నది, ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడమ్మా. ఈ క్షణమే, ఇప్పుడే ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు. రీకారదరవ. నువ్వు నమ్ము, విశ్వసించు. ఈ విడుదలను నువ్వు పొందుకుని నువ్వు ఇంటికి వెళతావు. ఏ బలహీనతతో నువ్వు ఇక్కడికి వచ్చినావో ఆ బలహీనతతో నువ్వు రిటర్న్ ఇంటికి వెళ్ళవు అని దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది.
రిపోర్ట్స్ దేవుడు నార్మల్ చేయబోతున్నాడు. జీసస్ మైటీ గాడ్ మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాతో ఉన్నందుకు వందనాలు, మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయబోతున్నందుకు వందనాలు. నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచమని, మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని దినము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒక 5 కిరీటాలను మనకి ఈ దినము ధరింప చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వినండి, 5 కిరీటాలు దేవుడు మనకు ధరింప చేయబోతున్నాడు. ప్రతి సంవత్సరం ఒక కిరీటం ధరింప చేయబడుతుంది. ఏ కిరీటం అండి అది? సంవత్సరం అనే దయా కిరీటం. ఆమేన్. హల్లెలూయా. అంటే పుట్టినరోజు కానీ వివాహ దినం కానీ ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనము దేవుడు ధరింప చేస్తాడు. దాంతోపాటు 6 అయితే ఈ ప్రత్యేకమైన 5 కిరీటాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి. నువ్వు ఈ స్థితిలో నుంచి మార్చబడటానికి కొన్ని మెట్లు ఎక్కాలి. నువ్వు నీ కష్టాల్లో, శ్రమలలో, బాధలో నీ యొక్క పరీక్ష అనే మెట్లు నువ్వు ఎక్కితేనే నువ్వు ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని అవేమి నేను పొందను, నాకు నొప్పి తగలకూడదు, ఏం తగలకూడదు, నేను ఇక్కడే కూర్చుంటా, దేవుడు మాత్రం నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి, ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటాను. కరెక్టేనండి అది? ఆమేన్. హల్లెలూయా. ఆయన సర్వము మన కొరకు దారపోసి సమస్తమును విడిచిపెట్టి మన కోసం వచ్చి, ఆయన మొత్తాన్ని మన కొరకు సమస్తమును సిద్ధపరిచి మరణమును కూడా జయించి తిరిగి లేచిన ప్రభువునికి మనం ఎంత విలువ ఇస్తామండి? ప్రభు మనతో మాట్లాడతానన్న, ప్రభా కొంతసేపు ఆగయ్యా, ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోను మాట్లాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మా చిన్నతనంలో అండి ప్రార్థన అన్న ఏదైనా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఇప్పుడు ప్రార్థన అంటే ఏముందండి? అసలు ఏమైందిలే, లైవ్ వస్తుందిగా, ఏదైనా చూడొచ్చు, ఇంట్లోకే వాక్యం వచ్చేస్తుంది. మన సంఘంలోనికి వెళ్ళక్కర్లా, ఇంట్లోకే వాక్యం వస్తుంది. నేను చెప్పబోయే 5 కిరీటాల గురించి ముందు ఒక మాట నేను చెప్పి వాక్య భాగంలోనికి వెళ్ళను. ఈ చెప్పబోయే 5 కిరీటాలు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి సిద్ధపరిచినవి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు సిద్ధము చేసి ఉంచినవి. అవి మీకు ఎదురవుతున్న పరీక్షలో, పరిస్థితుల్లో, శ్రమలో, శోధనలో మీరు నిలబడలేకపోతే 5 కిరీటాలు మీరు పొందుకోలేరు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ 5 కిరీటాలు మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో కొన్ని మనం చేయవలసిన ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చాలండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? అయ్యా, మనిషినేమో మట్టిగా చేసి వారి నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. మనిషి మట్టి అని తెలియపరుస్తున్నాడు. కానీ దేవుని యొక్క మహిమైశ్వర్యమును వానికి ఏ విధముగా ఇచ్చాడంట? కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు. ఎలా ధరింప చేసి ఉన్నాడంటే మహిమయు ప్రభావము. ఆమేన్. హల్లెలూయా. మొదటి కిరీటం ఏంటంటే మహిమా ప్రభావముతో కూడిన కిరీటము. ఆమేన్. హల్లెలూయా. మనము యోగ్యమైన వారము కాదు, ఎన్నిక లేని వారము కాదు, అర్హత లేని వారము మనము. అబ్బా తండ్రి అని మొర్రపెట్టుటకు అధికారము లేని వారమైన మనలకు దేవుడు ఏం చేశాడంట? మహిమయు ప్రభావముతో కూడిన కిరీటాన్ని ధరింప చేశాడు.
ఆమేన్ హల్లెలూయా. దేవానిని కొంచెం అంటే దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా దేవుడు ఏం చేశాడంట అంటే దేవదూతల పై వాటికంటే కూడా మనము పైవారమేనండి. ఆమేన్ హల్లెలూయా. దేవదూతలు ఏం చెప్పాడు అక్కడ, మీకు పరిచారకులుగా నేను చేసాడు. మోషే 91వ కీర్తనలో రాస్తా అంటాడు కదా, నీ పాదములకు రాయు తగులకుండా దూతలకు నేను ఆజ్ఞాపిస్తానంటే దూతల్ని మనకి ఏం చేశాడండి, పరిచారకులుగా దేవుడు చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మహిమ ప్రభావం అనే కిరీటాన్ని దేవుడు మనకు ధరింప చేసి ఉన్నాడు. ఆనాడు ఆదామును అవ్వను మనం చూసినట్లయితే ఒక ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, పాపము చేయడము ద్వారా, ఆ యొక్క మాట వినకపోవడము ద్వారా పాపం అనేది వారిలోకి వచ్చి దేవునితో ఉన్న సన్నిహిత సంబంధము, దేవునితో ఉన్న ముఖాంతరము, దేవునితో మాట్లాడే అనుభవమును, దేవుడితో మాట్లాడే ముచ్చటించే అనుభవాన్ని వారు ఏం చేశారండి, కోల్పోయారు. వాళ్ళు పోగొట్టేసుకున్నారు. వారు ప్రభు వారి తండ్రి అయిన దేవుడు, అదామా నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నువ్వు ఎక్కడున్నావయ్యా రానంగానే ఆదాం ఏమంటున్నాడండి, నీ స్వరము వినినప్పుడు నేను దాక్కున్నాను. ఆమేన్ హల్లెలూయా. నీ స్వరము వినినప్పుడు నేను ఎక్కడున్నాను, దాక్కున్నా. ఆ మాట వినకపోవడం ద్వారా మహిమనే ప్రభావం అనే కిరీటను ఆదాము అవను కోల్పోయారండి. ఆమేన్ హల్లెలూయా. ప్రశ్న, మనము దేవుని మాటలు ఎన్నిసార్లు మనం వినటం లేదు? ఆమేన్ హల్లెలూయా. దేవుని మాటలు మనం వింటున్నామా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. నువ్వు దిగులు పడద్దు, నేనున్నా నీకు, నేను నీ పక్షముగా ఉన్నా, నీ పట్ల అద్భుతం చేస్తానని, నేను మనుషులు కాదు, నేను నిన్ను తలపైకెత్త చేసేదంటాడు దేవుడు. ప్రభువా నాకు వద్దయ్యా, అసలు ఎవరు అడిగారయ్యా, నేను ఆవిడ అడిగానని నిమ్మని, నువ్విచ్చి నాకు ఈ బాధలు ఏంటని అడుగుతాం ప్రభుని. ఎన్నిసార్లు అడిగామో మనం. ఆమేన్ హల్లెలూయా. కానీ కూర్చుంగానే ఏం చేస్తాం, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించి ప్రభువా, ఇరుగు పొరుగు వారి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే నన్ను ఉన్నతముగా ఆశీర్వదించని నువ్వు ప్రార్థన చేస్తావే. దేవుని సన్నిధిలో దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుని చెప్పిన మాట నువ్వు గ్రహించలేకపోవడం ద్వారా, దేవుని మాటను అంటే వాక్యములను సరిగ్గా అర్థం చేసుకోకుండా వాక్యములను జీవించలేకపోవడం ద్వారా దేవుడు అనే మహిమ ప్రభావమును నువ్వేం చేసుకున్నావు, కోల్పోయావండి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుందండి. దేవుని మాటను వినకపోవడం ద్వారా ప్రభావం అనే కిరీటాన్ని మనం ఏం చేసుకున్నాం, కోల్పోతున్నాం. దేవుని మాటను వినటల్లా, దేవుడు మాట్లాడే సమయానికల్లా నీ పనిలో నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటున్నావు. దేవుడు అంటే నువ్వు ఉండు ప్రభా కొంతసేపు అంటున్నావు, నీ యొక్క ఇష్టాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడటానికి, నీతో ముచ్చరించడానికి, నీకు ఆలోచన చెప్పడానికి, నీకు ఉపదేశము చేయడానికి నువ్వు అవస్థలో ఉన్నావు. ఆ బాధలో తప్పించు మార్గాన్ని నీ కొరకు దేవుడు చేయడానికి నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే, నీవు దేవుని సన్నిధిలో కనబడకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తూ, నీకు నచ్చినట్లు, నీకు అనుకూలతను బట్టి నువ్వు మార్చేసుకున్న విధంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడా? ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నిన్ను తీసుకెళ్లి ఒక కిరీటం, ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి, ఏ విధంగా అమ్మాని గారు ఆ వ్యక్తిని, ఆ స్త్రీని పిచ్చిరి జిప్పురు జుట్టేసుకుని పిచ్చిదానిలాగా ఉన్న అర్హత లేదు, యోగ్యత లేదు, ఆయనతో ఉండడానికి, ఆ సింహాసనంలో కూర్చోడానికి యోగ్యత లేని స్త్రీని ఏ విధంగా తీసుకెళ్ళకూడదు, అదే రీతిగా దేవుడు మనతో ఉండి యోగ్యత లేని వారమైన మనలను, అర్హత లేని వారమైన మనలను, పాత్రులు కానమైన మనలను చేసుకోవడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉంటే మనమేమనుకుంటాం, ప్రభువా నేను రానయ్యా, నాకు వద్దయ్యా, ఈ స్థితి నాది కాదయ్యా, నాకు తగినది కాదని నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, నీకు మహిమయు ప్రభావము అనే కిరీటాన్ని నీకు నేను ధరింప చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మహిమయు ప్రభావము. మహిమ అంటే ఎలాంటిదండి అసలు? అది యెషయా దర్శనము చూస్తున్నాడు. అక్కడ కెరేబులు సెరేబులు స్తుతిస్తుండగా గడప కమ్ములు పునాదులు వణుకుతున్నాయి అంట. ధూపము దేవుని సన్నిధికి నైవేద్యముగా చేరుతుందంట. ఆమేన్ హల్లెలూయా. ఆ యొక్క యాజకులే యొక్క సొలొమోను దేవాలయం మీద
ఆ యొక్క పైనుంచి అగ్ని దిగిరాగానే, మహిమ దిగిరానే యాజకులే నిలవలేకపోయారంటండి. ఆమేన్, హల్లెలూయా. మోషే అంటున్నాడు, నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభు అని ఆశ కలిగిన మోషే దేవుడు అన్నాడు, నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడయ్యా అంటే వెనక నుంచి చూస్తున్నాడు, దాన్ని చూచే చచ్చిన వాడి వల్ల పడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమను దేనికి ఇవ్వలేదండి, సృష్టికి ఇవ్వాల, ప్రకృతికి ఇవ్వాల, జంతువులకి ఇవ్వాల. సింహం వేటాడితే దాని పంచేత కొడితే బ్రతకగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అటువంటి బలము కలిగిన వాటికే ఇవ్వాల. ఎన్నిక లేని వనమైన మనలకు దేవుడు ఆ యొక్క ప్రభావాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, దేవుని ఆత్మ మీతో మాట్లాడుతుంది. ఎప్పుడు నేను ఎన్నిక లేని దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని మీరు అనుకోవద్దు. దేవుని యొక్క మహిమ ప్రభావమును దేవుడు మీకు ధరింప చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, దేవుడు కూడా గొప్పోళ్ళకే పేదలకే ఏం చేయడండి. నువ్వు ఎవరు దేవునికి సమీపముగా ఉంటారు, ఎవరు దేవునికి దగ్గరగా ఉంటారు, దేవుని ఎవరైతే ఆనుకొని ఉంటారో, ఆయన విన మాట చెప్పగానే ఎవరైతే గ్రహించగలిగినంత సమీపంగా ఉంటారో వారికి మాత్రమే ప్రభావమును, కిరీటమును దేవుడు ధరింప చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మరణానికి పాత్రులమండి మనము, మరణానికి మనము పాత్రులము. పాపం వల్ల వచ్చు జీతము మరణమే. కానీ ప్రభు వారు ఆదాము ద్వారా వచ్చిన శారీరక మరణం ఎలాగో వచ్చేసిందని మన ఆత్మ మరణించకుండా, నరకంలో కాలకుండా ప్రభువే మానవ స్వరూపములో దిగి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మహిమ ప్రభావమును వదిలేసి మన కొరకు మానవుడిగా దిగి వచ్చేసాడండి దేవుడు. ఎందుకో తెలుసా? ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టడానికే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయన ప్రక్కన కూర్చోడానికే. ఆయన ఎక్కడ నిలబడితే ఆయన ప్రక్కన మనం నిలబడటానికే దేవుడు అటువంటి కృపను మనకు దయచేయడానికే పరలోకం నుండి దిగి వచ్చేసాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మొదటి కిరీటం ఏంటండి? మహిమా ప్రభావం అనే కిరీటాన్ని ఆయన ధరింప చేశాడు. జాగ్రత్త, నువ్వెప్పుడు నేను పనికిరాని దాన్ని, యోగ్యత లేని దానిని, దుమ్మును ధూళిని పురుగును అది ఇది అనుకోమాకండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వాస్యమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యొక్క ప్రాపర్టీ అయి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మహిమనే కిరీటమును ఆయన మనకి ధరింప చేసినాడు. అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందామండి. చాలండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి మరొకసారి చదవండి 5వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్షణ ద్వారా మనకి ఏం కలిగిందంటండి? గొప్ప మహిమ కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు ఏదెను వనంలో పోగొట్టుకున్న మహిమ, ఆ ప్రభావము ఆయన ఈ లోకంలోకి వచ్చి రక్షణ ద్వారా మరలా మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అని చెప్పేది? మొదటి కిరీటం ఏంటి? మళ్ళా మహిమా ప్రభావం అనే కిరీటమును దేవుడు మనకు ధరింప చేశాడు. ఆయన రావడం ద్వారా పోగొట్టుకున్న మహిమ మరలా ప్రభు యొక్క రక్తము ద్వారా, శిలువ మరణము ద్వారా, దానిలో రక్తంలో కడగబడటం ద్వారా, ఆ రక్షణ అనే ఆ మాట ద్వారా దేవుడు మనకి అనుగ్రహించేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ప్రభావంతో మనం నింపబడి ఉన్నామండి? రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా పోగొట్టుకున్న మహిమ ప్రభావం అనే కిరీటమును మరలా వారు ధరింప చేయబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. పోగొట్టుకున్న మహిమ ప్రభావముతో కూడిన కిరీటము, అదే రీతిగా వస్త్రము. ఆమేన్, హల్లెలూయా. మహిమనే వస్త్రము రక్షింపబడిన ప్రతి వ్యక్తికి అది దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరెవరికి దొరుకుతుందండి? రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా మహిమనే ప్రభావం అనే కిరీటమును, ఆ వస్త్రమును కూడా వారు ధరింప చేయబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో మహిమనే ప్రభావం అనే కిరీటమును దేవుడు నీకు ధరింప చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు నరకానికి, మరణానికి పాత్రులము మనము అయినప్పటికీ ప్రభు రక్షణ ద్వారా ఆ యొక్క కిరీటమును మనకు మొట్టమొదటిగా
రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కిరీటాన్ని దేవుడు ధరింపచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండో కిరీటం చూద్దాం, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుదామండి. మరియు చాలండి. ఆమేన్, హల్లెలూయా. రెండో కిరీటము అక్షయ కిరీటం. ఆమేన్, హల్లెలూయా. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం. పరుగు పందెం పందేవాడు వాడి యొక్క కిరీటము, వారి యొక్క బహుమానం పొందుకోవడానికి ప్రయాసపడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ లోకంలో రక్షింపబడిన మనము ఈ యొక్క అక్షయ కిరీటము కొరకు మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ కిరీటం ఎలా దొరుకుద్దయ్యా? దేని ద్వారా దొరుకుద్దయ్యా అంటే, ఈ లోకము శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబముతో నింపబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. రక్షింపబడిన నీవు వీటన్నిటిని జయించిన వాడిగాను ఉంటే పరలోకంలోకి వెళ్ళిన తరువాత దేవుడు నీకు ఆ కిరీటాన్ని ధరింపచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. కళ్ళతో చూసినదల్లా నాకు కావాలనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. శరీరముతో సుఖము అనుభవించే వాటన్నిటి కొరకు మనం ఏమి ప్రయాసపడతామండి? వాటిని ధరించుకోవాలను, వాటిని అనుభవించాలని వారు ప్రయత్నము చేస్తారు. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. గర్వంగా ఉంటారు. నా పాటోళ్ళు లేరండి అంటే ప్రార్థన చేసినా కూడా అనుకుంటారు, అబ్బా నేను ప్రార్థన చేస్తే ఇంకెవ్వరు కూడా నోరెత్తడానికి ఉండదు, అబ్బా నేను బాగా ప్రార్థన చేస్తాను, అది కూడా డంబమే. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వీటన్నిటిని జయిస్తేనే పరలోకములో ఆ యొక్క అక్షయ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతామండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. శరీరాశ మనల్ని పాపంలో పడవేయటానికి ఆకర్షితులుగా చేస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నేత్రాశ చూడొద్దు అనుకుంటూనే చూసేస్తూ ఉంటాం. అది చూసి, ఎందుకంటే చూడటము ద్వారా మనలో ఆశ కలిగిద్ది. ఆ ఆశ మన క్రియల ద్వారా చేయడానికి అవిది ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా మన పాపంలోనికి పడిపోతామండి. ఆమేన్, హల్లెలూయా. వీటిని వదులుకుని ఉంటేనే పరలోక రాజ్యము నిమిత్తము మనం ఎదురు చూస్తేనే, ఏ విధముగా గురి వద్దకు పరిగెత్తితే ఏ విధముగా మనకు బహుమానము కలుగుద్దని పరుగు పందెము వాడు ఏ విధంగా పరిగెత్తి ఎదురు చూసి దాని యొక్క బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, ఈ లోక జీవితములో రక్షింపబడిన మనము అన్నిటిని వదులుకొని ప్రభువు కొరకు మనం నిలబడి పరలోక రాజ్యము కొరకు మనం ఎదురు చూచినట్లయితే ఈ యొక్క అక్షయ కిరీటాన్ని మనము పొందుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. పాపమును విడిచిపెట్టేవారి కన్నా ఐగుప్తులో నుండి వచ్చారే గాని వారు ఇశ్రాయేలు ప్రజలు పద్దాకి ఏమంటున్నారండి? శ్రమ రాగానే మాకు ఐగుప్తియే బాగుంది, అక్కడే మాకు కాకరకాయ కేకరకాయల దుంపలు దొరుకుతున్నాయి, మోషే అసలు ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడని. మన జీవితంలో కూడా ఏమంటామండి? ఈ శ్రమ, ఈ పరీక్ష మనకు ఎదురవుతుంది. మనం అడుగుతాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను బాగా ఆశీర్వదించంటే పరీక్ష రాయకుండానే జయం వస్తుందండి. ఇప్పుడు ఒక సంవత్సరం పరీక్ష 5వ క్లాస్ రాయకుండా 6వ క్లాస్లోకి వెళ్తామా? నీ విశ్వాస జీవితంలో నువ్వు పరీక్ష రాయకపోతే ఇంకో మెట్టు ఎంత మాత్రము నీవు ఎక్కవు. ఆ పరీక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, బలహీనతే వచ్చింది, అనారోగ్యమే వచ్చింది. ప్రభువా ఎందుకయ్యా నాకు ఈ జీవితం, ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, ఎందుకయ్యా నేను ఎవరి కోసం బ్రతకాలని అంటావే కానీ ప్రభువా ఈ పరిస్థితిలో కూడా నన్ను బలపరిచి ధైర్యపరిచి నాకు సహాయం చేయమని అడిగేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? ఎవరు కూడా ఉండరు. ఆమేన్, హల్లెలూయా. యోబు అన్నట్లు రీతిగా దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడు నామానికి మహిమ కలుగునుగాక అని తెలియపరిచి చక్కగా దేవుని స్తుతించగలుగుతున్నాడా? ఎవరు కూడా స్తుతించలేకపోతున్నాం, గొణుకుతున్నాం. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారే గాని సొనుగుతున్నారు, గొణుకుతున్నారు, నసుకుతున్నారు. ఎందుకు మాకు ఈ బాధను అరణ్యంలో ఎందుకు అంటున్నారు? వారి యొక్క అవిధేయతను బట్టే 40 దినాలు వెళ్ళవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు చేసుకున్నాం. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుడు అంటాడు, ఇదే ఈ రోజే నీకు స్వస్థత, విడుదల అంటాడు. కానీ అది విశ్వసించక, నమ్మక, నిరీక్షణ చూపక, సరిగ్గా ప్రార్థించక, వాగ్దానం సరిగ్గా స్వతంత్రించుకొనక, విశ్వాసము లేక అపనమ్మకం ద్వారా ఆ పొందుకోవాల్సిన స్వస్థత, విడుదల ఎన్ని సంవత్సరాలు చేసుకుంటామండి? మనం బ్రతికినంత కాలము
మోస్తానే ఉంటాం ఆ భారాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నమ్మితే నువ్వు కార్యాన్ని చూస్తావు. నా సన్నిధిలో విశ్వాసం ఉంచు, నా కొరకు ఎదురు చూడు, నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని నేను చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థించగానే నేను నీకు ఇస్తానంటున్నాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? వాళ్ళు, అయ్యా నువ్వు రావద్దు, ఒక మాట చెప్పు చాలు, నా దాసుడు స్వస్థత అయిపోతాడయ్యా. అమ్మా ఇదిగో నీ కుమారుడు చచ్చిపోయాడు అక్కడ, నువ్వు ఎందుకు ప్రభువును బాధ పెడతావంటే, నాకు అపనమ్మకం రానియొద్దు ప్రభువా, నువ్వు రా అని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, విశ్వాసముతోనే వస్తున్నావు, నువ్వు సరిగ్గానే ప్రార్థించక వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే జరుగుద్దో లేదా అంటే అది జరగదు. నువ్వు ఉన్నతమైన బహుమానం నువ్వు పొందుకోవాలంటే నీకు శ్రమ కలుగుద్ది. ఎందుకంటే నువ్వు పోరాడుతున్న శరీరాలతో కాదు, దురాత్మ సమూహంతో నువ్వు పోరాడుతున్నావు, అంధకార శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. అపవాదియే నీలో బలహీనులైన వారిని, అవిధేయులైన వారిని ప్రేరేపించి నీ ఎదుట నిలబడి వాడు కృంగతీస్తూ ఉంటాడు. నేనంటాను, యోబు భార్యలో కూడా దూరిందండి, అందుకే అంటుంది. ఏమంటుంది? ఇంకా దేవుడు అంటావేంటయ్యా, చచ్చిపో నువ్వు అసలు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మన ప్రక్కనున్న సొంత ఉన్న వారిలోని సాతాను దూరి మనల్ని ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని తొలగించాలని చూస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు, వాడు మన కృంగతీయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పాలంట, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. ఆమేన్, హల్లెలూయా. ఒక గొప్ప దైవసేవకుడు ఎప్పుడు అంటాడంట, ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో నడుస్తున్నాడని చెప్తాడంట పద్దాక. ఆమేన్, హల్లెలూయా. బ్యాటరీ నేను ఒక గొప్ప దైవ సేవకుడు అంటండి, ఆయన 6 నెలలు చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నుంచోబెట్టినా కూడా బతుకుతారంట. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అన్నాడంటే, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, ఇదిగో నేను బాధపడుతానంటే ఎన్ని దినాలు అయింది అని అంటే 10 దినాలంటే, పదా ఆ గ్రేవీ యార్డ్కి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళాడంట. గ్రేవీ యార్డ్కి అండి తీసుకెళ్ళి ఎక్కడ అని చెప్తుంటే, ఇదేంటి ఈయన ఇలా మాట్లాడతాడేంటంటే, ఆయన అంటే ఆ దైవ సేవకుడు అంట ఆ బాడీని తీపిచ్చి అన్నాడంట, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, నాలో ఉన్న దేవుడు ఈ యొక్క బాడీలోకి దూరి జీవము కలుగును గాకానంగానే ఆ బాడీ లెగిసి గంతులేస్తుందంటండి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసము ద్వారా మాత్రమే నీకెదురవుతున్న పరిస్థితిలో, పరీక్షలో నువ్వు రక్షింపబడినప్పుడు రక్షణను భయముతో భక్తితో నువ్వు కాపాడుకుని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును నువ్వు ఎదిరించగలిగి ప్రభువు కొరకు నువ్వు ఎదురు చూస్తేనే అక్షయ కిరీటాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. లోకములో శ్రమ కలుగుద్ది, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను పట్టించుకోరు. యేసు ప్రభు వారిని అంటున్నారు కదండి, ఈయన వడ్లవారి కుమారుడు కాదా, ఈయన మనతో ఉన్న వీరి సహోదరులు మనతో ఉన్నవారు కాదా, ఏంటి ఈయన అద్భుత కార్యాలు ఎలా చేస్తాడంటే దేవుడు కూడా తన సొంత దేశంలో ఘనహీనుడుగానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్నెవరు పట్టించుకోలేకపోవచ్చు, నిన్నెవరు లెక్క చేయకపోవచ్చు, నీ ప్రార్థన నీ వాక్యం వినపడవచ్చు, అయినను నువ్వు వాటి కొరకు కాదు, పరలోక రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో అన్నిటినీ జయించిన వాడిగా నువ్వు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు అన్నిటినీ జయించి సిద్ధపరిచాడు దేవుడు, నిన్ను పెట్టాడు. రక్షణ మహిమనే ప్రభావమును కిరీటముగా ధరింపచేసి నిన్ను పెట్టాడు ఈ లోకములో. నీవు ఇదిగో ఈ యొక్క పరలోక రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూడు, ఈ అక్షయ కిరీటము కొరకు నువ్వు ఎదురు చూడమని దేవుడు నిలబెట్టినప్పుడు వీటన్నిటి పోరాటాలలో నువ్వు నిలబడగలగాలి. ఆమేన్, హల్లెలూయా.